సో ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇగో వేడి వేడిగా ఉగాది పోలేలు రెడీ. ఈ పెద్దది చిన్నవాళ్ళు వేడి వేడిగా ఉగాది పోలేలు రెడీ. ఓకేనా? ఇంకా ఇప్పుడు అన్ని చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. మళ్ళీ మా అమ్మ నేర్పించింది. ఇంతవరకు ఎందుకు చెప్పాలి? మరి అమ్మ నేర్పించింది కాబట్టి ఇవి చేస్తున్నాను ఇప్పుడు. లేకపోతే హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఉగాది పండగ రోజు ఇది ఒక పని. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఉగాది పండుగ కావడంతో అయితే మేమైతే ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడ మా చిన్న పాప కనిపిస్తుంది కదా, సో ఆమెతో అయితే ఉగాది పచ్చడి చేపించాలనుకున్నాము. అంటే చిన్నపిల్లలతోనే ఉగాది పచ్చడి చేసినాము. ఆ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది చూడండి. సో దానికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం చూస్తున్నారు కదా. ఉగాది పచ్చడిలో కలపడానికి అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నాము. సో ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా మొత్తము ఒక కుండలో పోసుకొని కొత్త కుండ తీసుకొని కొత్త కుండలో అయితే ఉగాది పచ్చడి అయితే చిన్నపిల్లలతో చేయించినాం ఫ్రెండ్స్. అంటే ఎప్పుడూ పెద్దవాళ్ళే చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా. సో అలాంటిది అయితే మేము చిన్నపిల్లలకు ఉగాది పచ్చడి చేయడం నేర్పించాలనే ఉద్దేశంతో అయితే ఇలా కొత్త కుండ తీసుకొని ఉగాది పచ్చడి అయితే మంచిగా రెడీ చేసేసి అందరము దేవుడికి తీర్థంలా ప్రసాదం పెట్టేసి అలాగే మేమైతే అందరము ఉగాది పచ్చడి అయితే తాగినాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైన పెట్టు, ఆ గ్లాస్ ది కిందకి. అక్కడ మా దేవుడి ఫోటోలు ఉన్నాయి. మా దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. అక్కడ మా దేవుడికి ప్రసాదం పెట్టినాము. ఇక్కడ చూస్తారు కదా మా బామ్మర్ది అనమాట. మా బామ్మర్ది వచ్చిండు, అట్లాగే మా అత్తమ్మ వచ్చింది. సో ఈ అందరితో అయితే ఉగాది పండుగ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. సో మొత్తం అయితే ఉగాది పచ్చడి చేసిన వీడియో మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. బాగుందా పచ్చడి? ఇక్కడ చూడు, మంచిగా ఉందా? గట్లనే వేస్తారా పచ్చడి? పచ్చడి మంచిగా ఉందా? మీ వాళ్ళు అట్లనే చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఉగాది పండగ రోజు ఇది ఒక పని. ఉగాది చేయడానికి పిండి బాగా విసుకుతున్నా. కోపం ఉంటుంది కదా ఎప్పుడన్నా, ఆ కోపం దీని మీద తీర్చుకోవచ్చు. ఇట్లా ఇట్లా బాగా పిసికి కసి తీర్చుకోవచ్చు అనమాట. మీకు కోపం వస్తే ఏం చేస్తారు సార్ కామెంట్ చేయండి. ఇక ఇట్లాంటి టైంలోనే తీర్చేసుకోవాలి. ఇంకా ఇంట్లో అందరున్నా పని మాత్రం తప్పదు. చూసిరా, ఉదయం పచ్చడి చేసినాము. పచ్చడి వీడియోలో మన వీడియోస్లో ఉంటుంది చూడండి. బాగుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా? పడితే చూడండి. మా చిన్నపిల్ల ఎట్లా కూర్చున్నారో, నేను పిండి తీసుకుతా ఉంటే అక్కడ కూర్చొని చూస్తూ ఉంది. తీసుకుతావా పిండి? తీసుకుంటా. ఇక పిండి మొత్తం ఇసుకేసరికి ఇట్లా అయిపోయింది, ముద్ద అయిపోయింది. ఇది ఏంటంటే మైదా పిండితోటి చక్కెర పొల్లలు చేస్తాము. అంటే చక్కెర అక్కడ శనగపప్పు మన ఉడకబెట్టి గాలి ఆరబెట్టారు అనమాట. ఇప్పుడు దాన్ని ఆరిన తర్వాత మిక్సీ పట్టి దాంట్లో చక్కెర కలిపి చక్కెర శనగపప్పు ఆ రెండు మిక్స్ చేసి దీంట్లో చపాతీలాగా చేసుకొని మధ్యలో పెట్టి చేస్తారనమాట. ఈ చక్కెర పొలిలో మామూలుగా అయితే బెల్లంతో కూడా చేస్తారు. బెల్లం పొల్లు కూడా వేసుకుంటారు. బెల్లం పొల్లు కూడా బాగుంటాయి. నాకు బెల్లం పొల్లు ఇష్టం, కానీ చక్కెరతో చేస్తారు ఇంట్లో.
ఫ్రెండ్స్ ఇగో మిక్సీ తీసుకున్నా. పప్పు చూపెట్టు. ఇగో శనగపప్పు, ఇది శనగపప్పు ఉడకబెట్టినాము. అయితే దీన్ని మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు అన్నం చూపెట్టు. ఈ పప్పు ఇలా పోసుకొని కొంచెం పోసుకొని మిక్సీ పట్టేస్తా. ఇలా పోసేసుకున్నా కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటా. ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. మళ్ళీ మా అమ్మ నేర్పించింది ఇవన్నీ. ఇంతవరకు ఎందుకు చెప్పాలి? మరి అమ్మ నేర్పించింది కాబట్టి ఇవి చేస్తున్నాను ఇప్పుడు. లేకపోతే నాకు ఇట్లా కాదు, ఇంతవరకు ఎందుకు చెప్పాలి? నేర్చుకున్నా కాబట్టి చేస్తున్నాను. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అన్నీ మా అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు మా అమ్మకి హెల్ప్ చేయడంతో ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. మంచిగా నేర్చుకున్నాం ఇక్కడ. ఇంకా దీంట్లో కొన్ని బెల్లం కలుపుకొని చేసుకుంటారు, కొన్ని ఏమో చక్కెర కలుపుకొని చేసుకుంటారు. నాకు బెల్లమే ఇష్టం. ఇవి చక్కెర అంత మంచిగా ఉంటాయి, కానీ బెల్లమే మంచిగా ఉంటాయి. బెల్లం ఇంకా దగ్గు వస్తుంది. బెల్లం మంచిది, చక్కెర కంటే బెల్లం మంచిది. షుగరే మంచిది. అక్కడ గ్యాంగ్ చూడు, తొట్టి గ్యాంగ్ నా కోసం తొట్టి గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తున్నారు. అది కనబడుతున్నారు అసలు. చాలు అయిపోయింది. సో ఇది పట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో చక్కెర కలిపేసుకొని ఒక 4-5 చేసేసుకొని దేవుడు పెట్టేసుకుంటే అయిపోతుంది. తర్వాత మనం వేసుకోవచ్చు. కడుపులో ఇగో దీంట్లో కొంచెం సోప్ వేస్తున్నా. సోంపు వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్. ఇగో దీంట్లో కొంచెం సోంపు వేస్తున్నా. సోంపు కొంచెం డైజెషన్ అవుతుంది, మంచిగా డైజెషన్ అవుతుంది సోంపు వేస్తే. సో అందుకని సోంపు వేసిన. చక్కెర, శనగపప్పు, ఇంకా సోంపు, ఈ 3 కలిపిన మిశ్రమం ఉంది. ఇంకో ఇట్లా ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని ఇట్లా చేసుకోవాలి. దీన్ని ఇట్లా చేసుకోవాలి మొత్తం. ఇట్లా చేసేసుకోండి, అన్నీ ఇట్లానే చేసుకోవాలి. ఇంకా ఇవే మా తెలంగాణ సైడ్ చేసే ఉగాది పూలలు. చూసిరు కదా, ఇట్లా మొత్తం చపాతీలా చేసేసుకొని ఇంకా దీన్ని పొయ్యి మీద కాల్చుకోవాలి. ఇక్కడ చూసిరు కదా, ఈ పెంక వేడెక్కుతుంది. దోశ పెనం కొంచెం ఇట్లా నెయ్యి వేసుకొని, లైట్గా నెయ్యి వేసుకొని
ఈ నేతి మీద ఇంకా కాల్చుకోవాలన్నమాట దీన్ని. ఇంకా స్ప్రెడ్ కాలేదు ఇక మొత్తం. ఇట్లా నెయ్యితో కాల్చుకుంటే స్మెల్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గాలింది కదా, ఇంకా దీంట్లో దీంట్లో వేసుకుంటే మంచిగా ఉబ్బింది చూడు. ఇంకా ఇట్లానే అన్ని పోలేలు అయితే కాల్చుకోవాలి. అట్లా ఇగో ఇక్కడ ఉంది కదా ప్యూర్ గీ వేసుకొని కొంచెం అది గడ్డలు ఉంటే కరిగించిన అనమాట అది. సో వేసుకొని ఇట్లా మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా, పోలేలు రెడీ. ఈ పెద్దది చిన్నది వేడి వేడిగా ఉగాది పోలేలు రెడీ. ఓకేనా, ఇంకా ఇప్పుడు కొంచెం ఇవి దేవుడికి పెట్టేసి దాని తర్వాత మనం వేసేసుకోవాలి. సరేనా, ఇప్పుడు దేవుడి ఫోటో కాడ పెడతాను, రెండేమో మా అమ్మ ఫోటో కాడ పెడతాను, మా అమ్మ నాయన ఫోటో కాడ పెడతాను. ఇదిగో దేవుడి ఫోటో కాడ పెట్టేస్తుంది. దేవుడికి నైవేద్యం. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళకి, ఇది మా అమ్మ వాళ్ళకి, ఆమె పైన కనిపిస్తారు కదా. సో ఇంకా వాళ్ళకి నైవేద్యం లాగా పెట్టేస్తున్నాం. ఇది వీళ్ళైతే బాగా వెయిటింగ్, చాలాసేపు నుంచి వెయిటింగ్ గేమ్ కోసం అంట. ఇచ్చాను ఆమె ఎట్లా మొక్కుతున్నారు ఆడ. మా అమ్మ నాయనలు ఉన్నారు కదా, ఫోటోకి మొక్కుతున్నారు. సారిగా మన దేవుని దిగొస్తారు కిందకి. ఇదేందో తెలుసా, పచ్చిమిరపకాయల కారం. ఎందుకు నూరుతున్నా అంటే ఒకటి గేమింగ్ ఛానల్ కోసం, వీడియో కోసం అయితే పచ్చిమిరపకాయల కారం రెడీ చేస్తున్నా. ఇలా ఉగాది కదా, సో ఉగాది రోజు మా గేమింగ్ ఛానల్లోకి ఒక వీడియో చేస్తున్నాము. దానికోసం ఈ పచ్చిమిర్చి రుద్దిన. ఇంకోటి ఇక ఇది వేపాకు రసం చూసిరు కదా, ఇది వేపాకు రసం అంటే చేదుగిట్టు ఉండాలి కదా. ఇది కారం, ఇది చేదు. ఇంకా రెండు రెడీ చేసుకోవాలి, ఒకటి స్వీటు, ఒకటి హాట్. ఆ రెండు అయితే ఇప్పుడు రెడీ చేస్తాను. నెక్స్ట్ హాట్ పచ్చిమిర్చి ఇది ఓకే, ఇంకోటి స్వీట్ ఒకటి రెడీ చేస్తా. ఇగో వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, వీళ్ళందరూ నెక్స్ట్ వీడియో కోసం, ఈ మన ఉగాది వీడియో కోసం గేమింగ్ ఛానల్కి మా కొత్త టీం వీళ్ళంతా మా ఏంటంటే గేమింగ్ ఛానల్ కోసము ఇప్పుడు మా బిల్డింగ్లో వాళ్ళ పిల్లల ఇల్లు. సో వీళ్ళతోటే మొత్తం గేమింగ్ ఛానల్కి అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా, వీడియో అయితే మంచిగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ ఏంటంటే లోకల్ శివ ఫుడ్స్ అండ్ గేమ్స్. లోకల్ శివ ఫుడ్స్ అండ్ గేమ్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియోలకి మంచి రెస్పాన్స్ అయితే రావాలి. ఓకేనా.